హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దివ్య భారతి గారు చాలా లిమిటెడ్ టైంలో చాలా గొప్ప సెన్సేషన్ సృష్టించిన వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్ అనమాట. నిజం చెప్పుకోవాలంటే ఆవిడ చనిపోకపోయి ఉండుంటే, అంటే ఆవిడ ఆ కాలం చేయకపోయి ఉండుంటే కనుక నిజంగా చాలా అద్భుతంగా రాణించి ఇంకొక కనీసం 4-5 సంవత్సరాలు చూసుకోక్కర్లేని హీరోయిన్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ హీరోయిన్ అని ఇంకా ఇండస్ట్రీకి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఆవిడ చూపించిన వైబు, ఆవిడకి వచ్చిన వైబు నిజంగా మా సాధారణంగా అయితే హీరోయిన్లకి ఏదో ఒక రంగంలో వైబ్ వస్తుంది. కానీ ఆవిడ అలా కాదు. వచ్చిన వెంటనే హిందీ, తెలుగు కూడా కమిట్మెంట్‌గా దాదాపు 21 మూవీస్ చేశారు. కేవలం 2 ఇయర్స్ 3 ఇయర్స్‌లోనే ఆవిడ దాదాపుగా అంటే 2 ½ ఇయర్స్‌లో అంతే. ఒక 21 సినిమాలు. చివరిలో మళ్ళా 2 సబ్జెక్టులు అంటే 2 ప్రాజెక్టులు కూడా ఉండిపోతే వేరే హీరోయిన్‌లు కూడా పూర్తి చేయాల్సిన సందర్భం వచ్చింది. ఆఖరికి 'తొలిముద్దు' సినిమా చేస్తున్నప్పుడే ఆవిడ కాలం చేశారు. ఆ విధంగా చనిపోవడంలో రంభ గారు, మనకు ఒక విధంగా రంభ ఉన్నారు కదా హీరోయిన్, ఈవిడ వల్ల ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఇంకా కొద్దిగా సినిమా ఉండిపోవడంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ షూటింగ్ అప్పట్లో పూర్తి చేశారు. చేశాక ఆ తర్వాత ఆవిడ హీరోయిన్గా మనకి ఎలా స్థిరపడ్డారో, ఎంతకాలం కెరీర్ ఉందో కూడా చూసాం. నిజం చెప్పుకోవాలంటే దివ్యభారతి కూడా అంత కెరీర్ ఉండునేమో. అంత మంచి డ్యాన్సరు, హీరోయిన్, చాలా అందమైన హీరోయిన్. నిజంగా అందం దివ్యభారతి అంటే ఇప్పటికీ చాలామంది 90s కుర్రాళ్ళందరికీ కూడా 90s 89, 90, 91 టైంలో ఆవిడ మెదిలిన తీరు కానీ అద్భుతం అనమాట. మా చిన్నప్పుడు కూడా టీవీలో న్యూస్ వచ్చింది ఆవిడ ఇలా చనిపోయారని. అప్పట్లో మా ఫ్రెండ్ ఒక కుర్రాడు చాలా కళ్ళనీళ్ళు దించాడు. ఎందుకంటే ఆవిడని బాగా అభిమానించేవాడు. ఆవిడ ప్రతి సినిమా చూశాడు, ఫ్లాప్ హిట్ సంబంధం లేకుండా అంతలాగా అభిమానించిన వాళ్ళు ఉన్నారు. అలాగా నిజంగా చాలామంది అభిమానులు అప్పట్లో చాలా బాధపడ్డారు. నిజంగా చాలా చిన్న వయసులో ఆవిడ రాగానే మంచి కెరీరు పీక్స్లో ఉండగా ఆ విధంగా జరగడం. ఇక ఆవిడ వివరాల్లోకి వెళ్తే కనుక ఆవిడ జయంతి అంటే ఒక విధంగా పుట్టినరోజు అయితే జయంతినే కదా మనం జరుపుకుంటాం చనిపోయిన వాళ్ళ పేరున. 25 ఫిబ్రవరి 1974లో ముంబైలో పుట్టారు ఆవిడ. మహారాష్ట్ర, అదే ముంబైలో పుట్టారు. అలాగే కాలం చేసింది వచ్చి 5th ఏప్రిల్ 1993. అంటే కేవలం 19 సంవత్సరాలే వయసు అనమాట. చాలా చిన్న వయసు. అలాగే 90-93 ఇయర్స్ యాక్టివ్, అంటే కేవలం 2-3 సంవత్సరాలు ఉన్నారంతే. ఆ విధంగా చూసుకుంటాను. తర్వాత వచ్చి భర్త వచ్చి సాజిద్ నడియావాలా గారు అని చెప్పేసి అక్కడ హిందీ నిర్మాత ఒకరు ఉంటే అప్పట్లోనే మ్యారేజ్ చేసుకున్నారు అతన్ని. ఇప్పుడు 1992లో వారితో ఉంటూనే సినిమాలు చేస్తున్నప్పుడు ఒకానొక ఫంక్షన్లో అనుకోకుండా మేడ మించి పడి చనిపోయారు. అయితే రాసింది అది కొంతమంది తర్వాత వివాదాలు వచ్చినప్పటికీ మనం ఆ వివాదాలను అప్రస్తుతం అనమాట. ఎందుకంటే అవి పట్టించుకుని చెప్పడం వల్ల వివాదాలు తప్ప ఏమీ లేవు. అవి ఎవరికి తెలియదు కూడా. అయితే దివ్యభారతి గారు ఫస్టు డెబ్యూట్ అయింది మాత్రం మనకి బొబ్బిలి రాజా సినిమాతో డెబ్యూట్ అయ్యారు. యాక్చువల్గా ఆవిడ అంతకుముందు హిందీ సినిమాలో ఒక చిన్న రోల్ చేశారు అక్కడ, వేరే హిందీ సినిమాలోను చేస్తే ఆ రోల్కి సంబంధించి గోవిందా గారు స్క్రీన్ మీద కరెక్ట్గా ఇంకో ఫోటో పడుతుంది మనం చెప్పే టైంకి, గోవిందా గారితో ఒక మూవీ చేద్దామని చెప్పేసి తీసుకున్నారు. సగం అయ్యాక అనుకోకుండా అమ్మాయిని మార్చేసి గోవిందా గారి బ్రదర్ ఎవరో కానీ వేరే అమ్మాయిని పెట్టడం ఏదో జరిగింది, ఏదో చిన్న అంటే సరిగ్గా లేదనో ఏదో అని. కానీ గోవిందా గారు దివ్యభారతి యాక్టింగ్ స్కిల్స్ తెలిసిన తర్వాత, అంటే ఆవిడ యాడ్లు అవి చేసేవారు చాలా వరకు. ఆ యాడ్లు అవి చూసిన తర్వాత ఈ అమ్మాయి చాలా బాగుంది కదా, ఎందుకు తీసేశారు అప్పట్లో అని చెప్పేస్తే నిర్మాతకి వాళ్ళకి ఏదో క్లాషెస్ వచ్చినట్టు వీళ్ళ ఫాదర్ సైడ్ అవి కూడా కొన్ని క్లాషెస్ అవి రావడం ఏదో జరిగి ఆ విధంగా ఆవిడ ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగితే వెంటనే గోవిందా గారు ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకొని చేయించారు సినిమా నెక్స్ట్. కానీ ఈలోగానే రామానాయుడు గారు ఫ్రెష్ టాలెంట్ కోసం, అంటే వెంకటేష్ గారితో బొబ్బిలి రాజా సినిమాకి ఫ్రెష్ టాలెంట్ కోసం చూస్తున్నప్పుడు ముంబైలో ఈ అమ్మాయి ఫొటోస్ అవి దొరకకుండా వెంటనే హీరోయిన్గా ఇవన్నీ తీసుకోవడం జరిగింది. బొబ్బిలి రాజా 1990లో రిలీజ్ అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూజ్ హిట్ అనమాట. ఇండస్ట్రీ హిట్ దగ్గర ఎవరిది, వెంకటేష్ గారిది. అందున ఇళయరాజా గారి మ్యూజిక్లో ఈవిడితో ఉన్న పాటలు, అందులో అద్భుతమైన పాటలు. ఇప్పటికీ పాటలు చాలా బాగుంటాయి. మనం చాలా వరకు కూడా ఈ యూట్యూబ్స్లో వాటిలో చూసుకుంటే కనుక ఓల్డ్ సాంగ్స్ చూసుకుంటే చాలా మంచి పాటలు ఇచ్చారు. చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్ అయింది సినిమా ఇది. తర్వాత 91లో అసెంబ్లీ రౌడీ చేశారు మోహన్ బాబు గారితో. అది కూడా గోపాల్ గారే. అసలు మోహన్ బాబు గారితో అప్పట్లో చిన్న క్లాషెస్ ఉండేవి ఎవరికి, కొంతమందికి. బట్ ఆవిడకి తెలిసి పర్వాలేదంటే ఏం పర్లేదమ్మా, మంచి హీరోయిన్, చాలా పెద్ద హీరో అని చెప్పేసి ఒప్పించి మరీ చేయించారు. చాలా బాగా హిట్ అయింది. ఎందుకంటే అసెంబ్లీ రౌడీ పెద్ద హిట్, దాదాపుగా బొబ్బిలి రాజా కూడా చాలా పెద్ద హ్యూజ్ హిట్ అయింది. తర్వాత రౌడీ అల్లుడే, మళ్ళీ 91లో రౌడీ అల్లుడు చిరంజీవి గారితో వరుస హిట్లు అనమాట. దాదాపుగా చూసుకుంటే చిట్టమ్మ మొగుడు 92లోను ఎవరిది, మామూలుగా మోహన్ బాబు గారితో మళ్ళీ ఇంకో సినిమా చేశారు. ఆ విధంగా చూసుకుంటే అన్నీ కూడా
తర్వాత హిందీలో కూడా విశ్వాత్మ 92లో చేశారు, శబనం మళ్ళీ 92లో చేశారు, అదే షోలావు శబనం చేశారు. దీవానాలో షారూఖ్ ఖాన్ గారు కూడా డెబ్యూటీ యాక్టర్ దాదాపుగా, అంటే ఆయన బాగా కొత్త యాక్టర్. అప్పుడు ఒకటో అరో సినిమా చేశారు, ఆయన డెబ్యూటీ అని కొత్తలే. ఆ టైంలో ఈవిడితో చేశారు, చాలా బాగా హిట్ అయింది ఇది కూడా సినిమా. ఆ విధంగా చూసుకుంటే దాదాపుగా దేవానా సినిమాకి అయితే రిషి కపూర్ గారు కూడా ఉంటున్నారు అందులో. మెయిన్ క్యారెక్టర్ రిషి కపూర్ గారు, సైడ్ క్యారెక్టర్ ఈయన ఎవరు షారూఖ్ ఖాన్ గారు ఉంటారు అనుకుంటాను. దాదాపుగా ఫిల్మ్ఫేర్ అవార్డు, బెస్ట్ ఫిల్మ్ఫేర్ డెబ్యూట్ కూడా తీసుకున్నారు వాటికి. ఆ విధంగా చూసుకుంటే 1993లో ఆవిడ ఒక ఫాలింగ్ ఫ్రమ్ బాల్కనీ అని చెప్పేసి రాశారు కదా, ఆ విధంగానే దాదాపుగా 6th ఫ్లోర్ నుంచి పడిపోయారు. అయితే పార్టీలో కొంచెం డ్రింక్ తీసుకున్నారు, బ్యాలెన్స్ లేక పడిపోయారని చెప్పేసి చెప్తారు. బట్ అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియకపోయినా భగవంతుడు అంత చిన్న జీవితాన్ని, అంటే ఆ జీవితాన్ని అంత చిన్న వయసులో ముగించేయడం అనేటువంటిది మరి నిజంగా దివ్యము. అంటే ఏంటి, వెలుగు. ఆ వెలుగు అలా వచ్చి ఒకసారి స్పార్క్లో వచ్చి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ హీరోయిన్. నిజంగా చెప్పుకోవాలంటే అప్పట్లో అనుకునేవారు, లెక్కలు వేసుకున్నారు చాలామంది. 2-3 సంవత్సరాల్లో 21 సినిమాలు చేస్తోంది అంటే ఈ హీరోయిన్ని ఆపడం ఇప్పట్లో అంత ఈజీ అయితే కాదు అని చెప్పేసి చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. చెప్పాం కదా, ఇప్పుడు మనం పాత విషయాల్లోకి వెళ్తే కనుక వీరి ఫాదర్ వచ్చి యాక్చువల్గా ఆయన పేరు వచ్చి ప్రకాష్ భారతి, వాళ్ళ మదర్ పేరు వచ్చి మీఠా భారతి. వాళ్ళిద్దరూ పేరెంట్స్ అనమాట. ఈవిడకు యంగర్ బ్రదర్ ఉన్నారు, అతని పేరు కునాల్. అయితే ఒక హాఫ్ సిస్టర్ కూడా ఉన్నారు. అంటే హాఫ్ సిస్టర్ అంటే మనకి ఎలాగంటే మొదటి భార్య కూతురు అనమాట. ఆయనకి ఫస్ట్ ఒకసారి మ్యారేజ్ అయింది, ఆయనకు కూతురు ఉంది. తర్వాత మీఠా భారతి గారు వివాహం చేసుకున్నట్టున్నారు. ఆ విధంగా అతనికి ఒక సిస్టర్ ఉన్నారు, హాఫ్ సిస్టర్. అంటే ఈవిడికి పూనమ్మ ఆవిడ పేరు. సో ఇదంతానమాట. అలాగే కజిన్ సిస్టర్ ఉన్నారు, ఎవరు అరోరా అని చెప్పేసి, అదే కైనాత్ అరోరా. ఆవిడ యాక్ట్రెస్ అనమాట. యాక్చువల్గా ఆవిడ కజిన్ అవుతారు దివ్యభారతి గారికి. అంతకుముందు ఒక చిన్న యాక్టర్ కూడా ఉన్నారనమాట. ఈ విధంగా చూసుకుంటే ఆవిడ కెరీర్. అలాగే తర్వాత ఈవిడ అక్కడ ముంబైలోనే మానెక్జీ కూపర్ హై స్కూల్లో చదువుకున్నారు, జుహూలో, ముంబైలోను. తర్వాత ఇంకా చదువుదాం అనుకునేటప్పుడు చెప్తున్నాం కదా, 10th ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు ఈవిడ యాక్టింగ్ కెరీర్లోకి వచ్చేసారనమాట. ఆ విధంగా చూసుకుంటే గుమ్హాన్ కా దేవత అని చెప్పేసి 1988లో గోవిందా గారి సినిమాలో తీసుకున్నారన్నమాట. చిన్నదనమాట యాక్చువల్. కానీ ఆ తర్వాత సంగీతా బిజ్లానీ గారిని పెట్టడం, సంగీతా బిజ్లానీ గారిని ఎందుకు పెట్టారన్నటువంటి తర్వాత అది వివాదాస్పదం అవడంతో గోవిందా గారి తర్వాత రాధాకా సంగం అని చెప్పేసి ఒక వేరే సినిమాలో మళ్ళీ తీసుకున్నారనమాట. తీసుకుని ఆ సినిమా చేసే టైంకే బొబ్బిల్ రాజా రిలీజ్ అవ్వటం, అది చాలా పెద్ద హ్యూజ్ హిట్ అవ్వటం. అలాగే తమిళ్లో కూడా చేశారు, నెలా పెన్నై అని చెప్పేసి, అది అంతగా ఆడలేదు. సో తమిళం సైడ్ ఇంకా ఆవిడ ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఈలోగా ఇక్కడున్న వరుస ప్రాజెక్టులు అన్నీ కూడా ఆవిడ పూర్తి చేసుకుంటూ వచ్చారు. రౌడీ అల్లుడు, మళ్ళీ బాలకృష్ణ గారితో ధర్మక్షేత్రం, ఇవన్నీ కూడా సినిమాలు వరుసగా పూర్తి చేసుకుంటూ రావడంతో రమేష్ గారితో ఏదో చేశారు, నా ఇల్లే నా స్వర్గం అనే సినిమా ఒకటి. ఇలాగ ఒక్కొక్క సినిమా పూర్తి చేసుకుంటూ వచ్చి తొలి ముద్దు అనే సినిమా ప్రశాంత్ గారితో చేస్తున్నారు. అప్పుడు ప్రశాంత్ గారితో చేస్తున్నప్పుడు ఆ సమయంలోనే హిందీలో విశ్వాత్మ, సన్నీ డియోల్ గారితోనేమో ఇంకా ఏదో ఒక సినిమా చేశారు. ఆ తర్వాత లారెన్స్ డిసోజా గారిదేమో దిల్ కా క్యా కసూర్ అని ఒక సినిమా. కానీ ఇవన్నీ కూడా అంటే హిందీలో చాలా వరకు రాణిస్తూ వచ్చారు. ఇంకీలోగా ఒక 5-6 ప్రాజెక్టులు ఒప్పుకున్నారు. అవి 2-3 పూర్తి చేశారు, ఇంకో 2-3 ఉడిపోతే తర్వాత అవన్నీ మమతా కులకర్ణికి, రవీనా టాండన్కి వెళ్ళి, అవన్నీ రవీనా టాండన్ వాళ్ళు వచ్చిన కొత్తలు. ఓ విధంగా చూసుకుంటే రవీనా టాండన్కి వాళ్ళందరికీ నిజంగా ఈవిడ బతుకుంటే అవన్నీ కూడా అవకాశాలు ఈవిడవేనేమో పూర్తిగా. ఎందుకంటే ప్రాజెక్టులని ఈవిడ కట్టబెట్టారు. దాదాపుగా అసలు దివ్యభారతి అంటే అసలు మెస్మరైజ్ చేస్తారనమాట. ఓ విధంగా 1,00,000 యాడ్లకు కానీ అన్నిటికీ కూడా ఏ స్క్రీన్ మీద చూసినా అప్పట్లో దూరదర్శన్లో ఎక్కువ యాడ్లు దివ్యభారతి అనమాట. ఎవరు అంతలాగా ఫేమస్ అయ్యారు. నిజంగా కట్టుబొట్టు తీరు కూడా అమ్మాయికి చాలా బాగుండేవారు. కరెక్ట్గా అంటే ఒక చిన్న అమ్మాయి, ఒక 19 ఏళ్ళ అమ్మాయి పర్ఫెక్ట్గా ఎలా ఉంటారో అలా ఉండేవారు. నిజంగా ఆవిడ చూస్తేను అంటే ఎలాగంటే ఇప్పుడు చీర కట్టుకున్నప్పటికీ, మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పటికీ చూడడానికి చాలా నీట్గా. మనం ఎందులో అసెంబ్లీ రోడ్లో చూస్తాం, అందమైన వెన్నెల్లోన అని సాంగ్ చూస్తే ఆవిడది ఎంత బాగుంటుందో ఆ పాటలో. ఆవిడ నిజంగానే పట్టుచీర వాటిలోనే. మోహన్ బాబు గారు కూడా ఒకనొక సందర్భంలో అన్నారట, అసలు మా పక్క తెలుగు అమ్మాయిలా ఉంది చక్కగాను, ఆ కట్టుబొట్టు తీరు చూస్తుంటాను, అమ్మాయి చాలా నీట్గా ఉందని చెప్పేసి గోపాల్ గారితో అది చెప్పడం. అది అంటే అంతలాగా ఎఫెక్ట్ చూపించారు ఆవిడ ఏకంగాను 90sలో చాలా హ్యూజ్గా. తర్వాత సాంగ్స్ గురించి చూసుకుంటే కనుక ఆవిడ సినిమాల్లో అన్నీ మంచి సాంగ్సే. నిజానికి చెప్పుకోవాలంటే బొబ్బిల్ రాజా సాంగ్స్ ఎప్పటికీ చూస్తే ఇళయరాజా గారు ప్రాణం పెట్టి చేసింది పాటలు ఉంటాయి. ఏది బలపం పట్టి బామూడిలో కానీ, చెమ్మ చెక్క అనే సాంగ్ కానీ, అలాగే ఇంకా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి అందులోను. ఆ తర్వాత అసెంబ్లీ రోడ్లో ఆల్ టైమ్ సాంగ్స్ హిట్ అన్నీ. చిట్టెమ్మ గుడిలో కూడా పాటలు చాలా బాగుంటాయి. తర్వాత తొలిముత్తు సాంగ్స్ బాగా హిట్.
తొలిముద్దు సాంగ్స్ అంటే బాగా ఇటు హిందీలో దేవానా సాంగ్స్ షారూఖ్ ఖాన్ గారితో ఉంటాయి సినిమాలో, చాలా బాగుంటాయి. వాళ్ళు రిషి కపూర్ గారితోనూ షారూఖ్ ఖాన్ గారితో ఈ సాంగ్స్ అన్నీ కూడాను. సో ఈ విధంగా చూసుకుంటే కెరీర్లో చాలా అసలు బెస్ట్ హీరోయిన్ అనమాట. తర్వాత ఏమైందంటే ఇంకా ఆవిడ అలా తను తాను నిరూపించుకుంటూ ప్రతిరోజు కెరీర్ని మలుచుకుంటూ వెళ్దామని మంచి స్పీడ్గానే వెళ్ళారు. నిజం చెప్పుకోవాలంటే చాలామంది నిర్మాతలు క్యూ కట్టారని కూడా చెప్పుకోవచ్చు అప్పట్లో. ఎందుకో పాపం అంటే ఇంకా భగవంతుడు చిన్న చూసాడా లేకపోతే ఏదైనా విధి జరిగిందా అనేటువంటిది పక్కన పెడితే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. దాదాపు వెంకటేష్ గారు అయితే అప్పట్లో ఒకానొక ఇంటర్వ్యూలో చెప్తూ అసలు ఇండస్ట్రీకి మేమైతే అంటే రామానాయుడు గారు కూడా ఒకానొక సందర్భంలో చెప్పారట, దాదాపుగా హీరోకి సంబంధించి అంటే ఏదో చెప్తే సార్ దివ్యభారతి గారు ఎలాగంటే తను ఇంకా వెంకటేష్ గారితో ఒక 4-5 సినిమాలు చేయాల్సింది, వరుసగా 2-3 సినిమాలు కూడా చేయిద్దామని చెప్పేసి ప్రాజెక్టులు ఆల్రెడీ పెట్టుకున్నాం. చిరంజీవి గారితో కూడా ఇంకా 2-3 ఉన్నాయి వరుసగా. అసలు తను ఒక 10-15 సినిమాలు ఇప్పుడు తెలుగులో ఆఫర్లు ఉన్నాయి, పూర్తిగా అవన్నీ కన్ఫర్మ్ చేసుకుందాం అన్నట్టు సమయంలో మాకు ఇలా జరిగిపోయింది. అసలు పైగా సాజిద్ నడియావాలా గారిని చేసుకోవడం చాలామందికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇష్టం లేదని చెప్తారు. కానీ అవన్నీ కూడా వ్యక్తిగత అంశాలు. అయితే ఆవిడ ఇది ఇష్టపడి ఎందుకు చేసుకున్నారో లైఫ్ సెక్యూర్ కోసం చేసుకున్నారు, కానీ చాలా చిన్న వయసులోనే అతను మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. నిజానికి 19 ఏళ్ళకి ఆవిడకి మ్యారేజ్ అయిపోవటం, ఆయనతో వివాహ జీవితం గడుపుతుండడం ఆల్రెడీ, దాంతో అక్కడ పార్టీ జరుగుతున్నప్పుడు ఇది జరగడం అంతా కూడా జరిగింది. సో దివ్యభారతి గారి హీరోయిన్గా అంటే కనుక నిజంగాను మనకి అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, తొలిముద్దు, వరుసగా ధర్మక్షేత్రంలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నిజంగాను ధర్మక్షేత్రం బాగుంటాయి. ఇళయరాజా గారు ప్రాణం పెట్టించారు బాటలో. చెల్లి నడుమే అందరం నడకేనాట్యం సాంగ్ కానీ, తర్వాత ఏమో ముద్దుతో శృంగారను బీట్ కొట్టగానని అని, అలాగే ఇళయరాజా గారితో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అసలు సాంగ్ ఇదే. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ తమిళంలో ఉంది కానీ పాట బాగా హిట్ అయింది. తెలుగులో బాలకృష్ణ గారితో హిట్ అయిన పాట ఇది, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ అని. అదే పాటను కళ్యాణ్ రామ్ గారు మొన్న మధ్యన అమీగోస్ ఏదో సినిమాలో పెట్టుకున్నారు ఆషికా రంగనాథ్ గారితోనో ఎవరితోనో కలిసి. సో ఈ విధంగా చూసుకుంటే హ్యూజ్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆవిడవి. ఇప్పటికీ మినిమం హిట్ సాంగ్స్ తొలిముద్దు అని టైటిల్ సాంగ్ కానీ, చిట్టిగుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకుందామని పాట కానీ, మేం ప్రేమికులం అని సాంగ్ కానీ, ఇవన్నీ పాటలు కూడా ఆల్ టైమ్ హిట్. హిందీలో అయితే నాకు పాటలు అంతగా ఐడియా లేవు కానీ బట్ దేవానాలో 2-3 సాంగ్స్ విన్నాను షారూఖ్ ఖాన్ గారు కూడా అప్పటికి బాగా యంగ్ టాలెంటెడ్ కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా బాగుండేవారు. నిజంగా పాపం ఒక అద్భుతమైన కెరీర్. ఇలాగ ఒక మెరుపులా వచ్చారు ఆవిడ రావడం. మనకి ఆర్తి అగర్వాల్ గారు గుర్తొస్తారు విధంగా. ఆర్తి అగర్వాల్ గారు ఇంకా మనకు కొంత లైమ్ లైట్లో ఉన్నారు కొన్నాళ్ళు. ఆవిడ కొంత ప్రాభవం తగ్గుతూ వచ్చి ఆవిడ ఉన్నట్టుండి ఆవిడ రేజ్ అవుతాము, ఇంకా బాగుంటారు, మళ్ళీ కెరీర్లోకి వెళ్తున్నారు అనుకునే టైంలో ఆవిడ కాలం చేశారు. కానీ బట్ ఈవిడ ఇలా కాదు, అసలు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు సినిమాలు పూర్తి చేశారో, ఈ 10-15 సినిమాలు ఎంత వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా వెళ్ళిపోయారు అనమాట. సో స్పార్క్ అన్నట్టు అంతే, భగవంతుడు మెరుపుని పంపించినట్టుగా అలా పంపించాడని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా చాలా వరకు చాలా డిసప్పాయింట్ అయిన అంశం ఇది. దాదాపుగా ఈ సినిమాలన్నీ కూడా ఇంకో ప్లస్ ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువ వీడియో క్యాసెట్లు వచ్చిన టైం అది. అందువల్ల ఎక్కువగా బొబ్బిల్ రాజా, అసెంబ్లీ రౌడీ ఇవన్నీ వీడియో క్యాసెట్లో విపరీతంగా చూడడం వల్ల దివ్యభారతి గారిని హీరోయిన్ దాదాపుగా 90 కిడ్స్ అందరికీ కూడా గుర్తుండిపోయారు ఆవిడ. ఎలాగంటే ఇంకా దాదాపుగా అప్పట్లో ఏ హీరోయిన్ వచ్చినా దివ్యభారతి గారితో పోల్చారు. మీనా గారు, అలాగే ఇంకా నగ్మా, వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు. నగ్మా అని చాలా రోజులు అసలు దివ్యభారతి వచ్చిన స్పార్క్గా వచ్చిందని ఎవరు అయితే ఆవిడ కెరీర్ని నిలబెట్టుకున్నారు. చాలా లాంగ్ కెరీర్ వెళ్ళారు ఆవిడ. తర్వాత సౌందర్య గారిని అయితే దాదాపుగా ఇంకా దివ్యభారతి గారి ప్లేస్ని ఆవిడ తీసుకెళ్ళిపోయారని చెప్పేవారు. ఎందుకంటే నిజంగా ఆవిడ కరెక్ట్గా 92లో ఆవిడ ఈ కాలం చేయడం, 93లో కరెక్ట్గా సౌందర్య గారు ఆ టైంలోనే వచ్చారు. 93 ఆఫ్టర్ 93 మధ్యలోనే వచ్చారు. వచ్చి ఇంకా ఆవిడ సెన్సేషన్ ఇంకా కంటిన్యూ అయిపోయారు. ఇంకా ఆవిడ లెగసీ అలా కంటిన్యూ అయిపోయింది. సో ఓ విధంగా ఆవిడ నిజంగా కాలం చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మంచి హీరోయిన్ తన కెరీర్ అంటే భగవంతుడు ఇచ్చిన కెరీర్ 10 రూపాయలు అయిందేమో. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్లు వచ్చారు. ఆ టైంలోనే చాలా మంచి హీరోయిన్లు వచ్చారు. అలాంటి వాళ్ళందరూ ఈవిడ రూపమే అన్ని రూపాయలు అయిందేమో అని అనుకోవాలి అంతే మనం. ఎందుకంటే వెలుగు అనేటువంటిది భగవంతుడు ఇంకో రూపంలో ఇస్తాడని చెప్పుకోవాలి. దివ్యభారతి గారి విషయంలో ఇది 100% సక్సెస్. ఏది ఎలా జరిగినా దురదృష్టకరం. కానీ ఆవిడ కెరీర్ ఉన్నంతకాలం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆవిడ ఇచ్చిన హ్యూజ్ హిట్స్ అనేటువంటివి ఆవిడని స్మరించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే హీరోయిన్లనే కాదు, ఎవరైనా సరే ఇండస్ట్రీకి చేసిన సేవలకు ఇండస్ట్రీ ఎప్పుడు గుర్తుంచుకుండిపోతుంది. ఒక హీరోయిన్కి అతి చిన్న వయసులో, అది కూడా 17-19 ఏళ్ల వయసులో చాలా పెద్ద హ్యూజ్ హిట్స్ ఇచ్చి చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఒక పట్టులాగా అనమాట. ఒక 20 సినిమాలు చేశారంటే ఒక 2-3 సంవత్సరాలకి, ఒక సంవత్సరానికి 7 సినిమాలు చేసినట్టు ఒక హీరోయిన్. అంత బిజీ లైఫ్ని గడిపారు ఆవిడ. గడుపుతూనే ఒక విధంగా నిజం చెప్పుకోవాలంటే కన్నుమూసి తెరిచే లోపల అంతా జరిగిందని చెప్పుకోవాలి.
సో ఈ విధంగా దివ్యభారతి గారి కెరీరు చాలా పెద్ద కెరీర్. అవార్డులు కనుక చూసుకుంటే ఆవిడకి 91లో బొబ్బిలి రాజాకి ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ వచ్చింది, నంది అవార్డులు కూడా వచ్చాయి. అలాగే 93లో చిట్టెమ్మ మొగుడికి ఏమో ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ వచ్చింది, అలాగే దేవానాకి ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. సో మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాడు.